ఒరే కృష్ణరాజుగా పనికి అదవా సన్నాసి రారా ఇక్కడికి అమరావతి రారా నువ్వు బతికి బట్టగలిగి బయటికి పోతావు చూద్దాం నీ సావు ఎడి తిరిగి తప్పదేగా ఎందుకంటే ఒక మహిళ నిన్ను కన్నది కూడా ఒక మహిళ నువ్వు పెళ్లి చేసుకుంది కూడా ఒక మహిళనే నువ్వు కన్నేది కూడా ఒక మహిళనే మహిళలను నువ్వు అట్లా తేలికగా మాట్లాడావు చాలా తప్పు నేను కొమ్మినేని గారికి కూడా ఒకటే మాట చెబుతున్నా నువ్వు ఒక సాక్షి ఛానల్లో డిబేట్ లో ఉండి కూడా ఇట్లా మాట్లాడుతాం తప్పనే మాట కూడా అనకుండా అతను నువ్వు రెచ్చగొట్టావు నీకు కూడా తిప్పలు వచ్చినాయేగా ఎందుకంటే నువ్వు సాక్షి ఛానల్ మూసేయాలి ఎందుకంటే సాక్షి ఛానల్ ఎడిటర్ కూడా ఏమో గారి భారతి గారిది మరి భారతి గారు ఉంటుంది కూడా అమరావతిలోనేగా మరి ఒక మహిళలుగా అమరావతి మహిళగా అన్నప్పుడు అందరికీ ఒత్తిచ్చింది అదంతా ఇది మాట్లాడటం కరెక్ట్ కాదు కదా ఒక మహిళ అనేది ఆమెని ఇన్ని రకాలుగా మాట్లాడతాము 150 ఉన్నాయి ఇక్కడ మహిళలకి ఎయిడ్స్ గాని కండోమ్స్ గాని ఇస్తున్నారని చెప్పి ఇటువంటి మాటలు మాట్లాడటం చాలా కరెక్ట్ కాదు ఇటువంటి మాటలు మాట్లాడితే మటుకి మహిళల మనోభావాలను దెబ్బతీస్తే మటుకు మేము ఊరుకోము చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటే మేము కోరుకుంటున్నాం చేపులో కిరణ్ ఏదో ఒక మాట అన్నాడని చెప్పి తలకాయకి కవర్లు తొడిగేసి ఆయన ఎమ్మటి అరెస్ట్ చేసి జైలు పంపించారు మరి ఈ కృష్ణరాజుని మరి మీరేం చేయాలి ఇప్పుడు అతను ఎందుకు అరెస్ట్ చేయరు